నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్కి పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు సంపూర్ణంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సంపూర్ణ బంద్ నిర్వహించడం జరిగింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తవుతున్నప్పటికీ కనీసం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల సమస్యలు పరిష్కరించకుండా విద్యారంగంలో వస్తున్నటువంటి సంస్కరణలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా ఇవాళ అసెంబ్లీలో తీర్మానం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ వైపుగా ఆలోచించకుండా ఇవాళ విద్యను పూర్తిగా భ్రష్టు పట్టించే విధంగా ఇవాళ ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఉన్నది. ఒకవైపు ప్రభుత్వ పాఠశాలలు మెరుగుపరుస్తామని చెప్తూనే మరోవైపు కార్పొరేట్ పాఠశాలలకి విచ్చలవిడిగా పర్మిషన్ ఇస్తుంటే ఇవాళ ప్రభుత్వ పాఠశాలలపైన ప్రభుత్వానికి ఎంత శుద్ధి ఉందనేది ఇవాళ మనందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయ్యి అనేక మంది విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్న తరుణంలో కొంతమంది విద్యార్థులు కూడా మరణించినటువంటి పరిస్థితి కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో ఉంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఫుడ్ పాయిజన్ ఘటనపై విచారణ జరిపించకుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తూ ప్రభుత్వ విద్యారంగాన్ని ధ్వంసం చేసే కుట్రలో భాగంగానే ఇవాళ ఫుడ్ పాయిజన్ పైన ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపించడం పరిస్థితి ఉంది. ఇవాళ వామపక్ష విద్యార్థి సంఘాలుగా ఏఐఎస్ఎఫ్గా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడిగేది, ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విద్యార్థులకి నాణ్యమైనటువంటి భోజనం అందించండి. విద్యార్థులు ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. వీళ్ళు ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని రేపు ఈ దేశంలో ఉన్నటువంటి ఈ దేశానికి ఉజ్వల భవిష్యత్తు విద్యార్థులుగా తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పేసి వామపక్ష విద్యార్థి సంఘాలుగా ఏఐఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆర్థిక స్తోమత లేనటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారు విద్యార్థులకు బంగారు భవిష్యత్తుకు విద్య అందించాలని చెప్పేసి ప్రభుత్వ పాఠశాలలో గురుకులాల్లో వసతి గృహాల్లో చేర్పిస్తుంటే కనీసం ప్రభుత్వాలు వారి మీద పట్టించుకొని పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. దానికి నిదర్శనమే మొన్న శైలజ అనే విద్యార్థిని నిన్న నారాయణపేట జిల్లాలో 40 మంది విద్యార్థుల వరకు కూడా మధ్యాహ్న భోజనం తిని వికటించి హాస్పిటల్ పాలన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మేము అడుగుతా ఉన్నాము, తెలంగాణ రాష్ట్రం వస్తే మా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది, నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన ఆహారం అందుతుందని చెప్పేసి భావించి తెలంగాణ కోసం కొట్లాడి ఎంతో మంది విద్యార్థుల ఫలితాల మీద తెలంగాణ సాధించుకున్నాం. రెండోసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ మేము ఇచ్చామని చెప్పేసి చెప్తున్నారు. మీరు ఇచ్చారు తెలంగాణ, మరి అదే తెలంగాణలో విద్యార్థులు ఈ కలుషితమైన ఆహారం తిని వారి ప్రాణాలు సైతం కోల్పోతున్నారు, వారు బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారు. అయినా కూడా మీరు స్పందించట్లేదని చెప్పేసి సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. కావున తక్షణమే ప్రభుత్వ పాఠశాలలో గురుకులాల్లో వసతి గృహాల్లో మెరుగైన ఆహారం అందించాలని, విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని చెప్పేసి వాళ్ళకి చదువుకోవడానికి ఒక అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా పీడీఎస్సీ ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ విద్యా సంస్థలు నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఇదే సందర్భంగా ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు మొత్తాన్ని కూడా బంద్ చేసి ఈరోజు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఖమ్మం నగరంలో నడిబొట్టిన ఒక ర్యాలీగా వచ్చి ఈరోజు బంద్ విజయవంతమని చెప్పేసి ఈరోజు ర్యాలీని తీయడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించకపోతే పీడీఎస్సీగా వామపక్ష విద్యార్థి సంఘాల దళలో ప్రభుత్వానికి అడ్డు తిరుగుతాము, ఎమ్మెల్యేలు ఎంపీలని ముందుగా రానికుండా అడ్డుకుంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. తక్షణమే విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి, బడ్జెట్లో విద్యారంగానికి అధిక నిధులు కూడా కేటాయించాలి. అదేవిధంగా మీరు ఇచ్చేటువంటి మెనూ ఛార్జెస్ ఏవైతున్నాయో అవి కనీసం ఒక వాటర్ బాటిల్ ఒక గుడ్డు కూడా రానటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా మెనూ ఛార్జీలు ఇప్పుడు ఉండడానికి 3 ఇంచులు మెనూ ఛార్జీ పెంచి మా విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము పీడీఎస్గా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా పీడీఎస్ వామపక్ష విద్యార్థి ఆధ్వర్యంలో నిర్వహిస్తామని చెప్పేసి కూడా సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాము. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా
నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇది ప్రజాపాలన. మేము విద్యారంగంలో కానీ ప్రజలకు ఏర్పాటు చేసినటువంటి సౌకర్యాలను కానీ చాలా ఘనంగా ఏర్పాటు చేస్తాం. మాది ప్రజల ప్రభుత్వం అని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళు ఇలా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి విద్యార్థులు పెట్టల్లా రాలిపోతున్నటువంటి పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి మన రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఇలా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కానీ నారాయణపేట జిల్లాలో కానీ ప్రభుత్వ పాఠశాలలో హాస్టల్లో పెట్టేటువంటి మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు ప్రాణాలు పోతున్నా కానీ ప్రభుత్వం కానీ మంత్రులు కానీ ఇప్పటివరకు స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం వారు ఆర్భాటాలు చేస్తూ ఉన్నారు తప్ప విద్యార్థులకు కానీ ప్రజలకు కానీ కావాల్సిన సదుపాయాలను ఏర్పాటు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా వామపక్ష విద్యార్థి సంఘాలుగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు వారు ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులకు ఇవ్వాలన్నటువంటి మెనూను గతంలో ఉన్నదానికంటే మేము పెంచామని చెప్పి ₹1 ఏదో భిక్ష వేసినట్లు ₹1 పెంచి ఇలా దాన్ని పెద్ద బూచిగా చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇలా పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టేదానికోసం మీరు మరింత పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలను పెంచాలి. అట్లనే ప్రభుత్వ పాఠశాలల సమస్యలను పరిష్కరించాలి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యారంగంలో ఎన్నో సమస్యలున్నా ఇప్పటి వరకు కూడా విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం వల్లనే విద్యారంగం పైన దృష్టి సారించలేక దానిపైన వచ్చేటువంటి సమస్యలను కూడా పరిశీలించలేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ పాఠశాలలో వచ్చేటువంటి సమస్యలను పరిష్కరించాలి. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని ఏర్పాటు చేయాలి. అట్లనే పెండింగ్లో ఉన్నటువంటి మెస్ ఛార్జీలు, మధ్యాహ్న భోజన మెస్ బిల్లులను కూడా తక్షణమే విడుదల చేయాలి. లేని పక్షంలో ప్రభుత్వం మెడలోంచే దానికోసం ఎస్ఎఫ్ఐగా వామపక్ష విద్యార్థి సంఘాలుగా మరింత పెద్ద ఎత్తున విద్యార్థులను ఐక్యం చేసి మేము పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. వామపక్ష విద్యార్థి సంఘాల తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఖమ్మం జిల్లాలో ఖమ్మం నగరంలోని వామపక్ష విద్యార్థి సంఘాలుగా ఖమ్మం నగరంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల మొత్తం కూడా సంపూర్ణంగా బంద్ విజయవంతం చేయడం జరిగింది. ప్రధానంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాస్టల్లో చదువుకునే విద్యార్థులు కావచ్చు, స్కూళ్ళలో చదువుకునే విద్యార్థులు, గురుకులాలు చదువుకునే విద్యార్థులు ఫుడ్ తిని ఫుడ్ పాయిజన్ అయిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనపడతా ఉంది. మరోపక్క విద్యార్థులు చనిపోతా ఉన్నా కూడా ఇంత చీమ కుట్టినట్టు కూడా రేవంత్ రెడ్డి గారికి చీమ కుట్టినట్టు కూడా లేదని చెప్పి సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. తక్షణమే ఎవరైతే విద్యార్థి చనిపోయిన ఆ కుటుంబానికి నష్టపరిహారం 50 లక్షలు చెల్లించాలని, అదేవిధంగా ఆ కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని చెప్పి సందర్భంగా మేము వారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికీ సంవత్సరం పూర్తిగా వస్తున్నా కూడా ప్రభుత్వ పాఠశాలలో అనేక సమస్యలతో ఈరోజు టీచర్స్ లేక, ఉపాధ్యాయులు ఎవరు లేక ఈరోజు విద్యార్థులు ఇబ్బందులు పడతా ఉన్నా కూడా ఏమీ పట్టించుకోకుండా ఈరోజు విద్యాశాఖ మంత్రిని కూడా కేటాయించుకోకుండా ఈరోజు నిర్లక్ష్యంగా వ్యవహరించిన పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. మరోపక్క కార్పొరేట్ పాఠశాలను కొమ్ముగాసి ఈరోజు గల్లిన పాఠశాలను అనుమతులు ఇస్తూ ఈరోజు జిల్లా అధికారులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చూస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మీ ఏమైనా ఆలోచనలు ఉంటే పక్కన పెట్టి ప్రభుత్వ పాఠశాల చదువుకున్న విద్యార్థులకి, హాస్టల్ చదువుకున్న విద్యార్థులకి మెరుగైన వైద్యం, భోజనం అందించాలని చెప్పి సందర్భంగా వారికి మేము తెలియజేస్తాను. ఏదైతే హాస్టల్ చదువుకున్న విద్యార్థులు ఒక ప్రాణ నష్టం కలిగించినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతాం. పీడీఎస్యూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. గాలి పర్యటనలు తప్ప విద్యారంగ సమస్యల మీద దృష్టి పెట్టండి ఇప్పటికైనా అని చెప్పి ఈ సందర్భంగా వారికి తెలియజేస్తా ఉన్నాం.